నమస్తే అండి. చల్లగా కూల్‌గా ఉండే ఫ్రూట్ సలాడ్ మనం అప్పుడప్పుడు తినాలి అనిపించిందనుకోండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చానా బావుంటది. దీనికోసం మనం కస్టర్డ్ పౌడర్ నేను 2 రకాలుగా తీసుకున్నాను. అంటే ఒకటి చిన్న ప్యాకెట్, ఒకటి పెద్ద ప్యాకెట్ ఉంటది గదా! ఒకటి బాదం పాలు కలుపుకునేది. అందుకని 2 ప్యాకెట్లు తీసుకొని, చిన్న ప్యాకెట్‌లోది కొంచెం, పెద్ద ప్యాకెట్‌లోది కొంచెం ఎక్కువ తీసుకొని, అర లీటర్ పాలైతే తీసుకున్నాను. పొయ్యి మీద పెట్టుకొని, ఒక పొంగొచ్చేదాకా కాసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పౌడర్‌ని చల్లార్చిన పాలైనా పొయ్యొచ్చు, లేదా పచ్చి పాలైనా పొయ్యొచ్చు. అట్టా కాదనుకుంటే నీళ్ళతోనైనా కలుపుకోవచ్చు. కలుపుకొని మనం ఈ పాలు ఒక పొంగొచ్చినాక ఈ కలిపిన పౌడర్‌ని దాంట్లో పోసుకొని పాలల్లో చిన్నగా గంటెతో తిప్పుకోవాలి. అంటే కొంచెం సిమ్ములో పెట్టి పోసుకొని మనం కలయి తిప్పుకుంటే ఉండలు కట్టకుండా చిక్కపడిద్ది. చక్కెర తగినంత మనం ఎంత తినగలం. నేనైతే 2 చెంచాలు వేసాను. అర లీటర్ పాలు కాబట్టి 2 చెంచాలు సరిపోద్ది. ఎక్కువ కావాలనుకున్నోళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మన కాడ ఏమేమి పళ్ళు ఉన్నాయో అవి వేసుకోవచ్చు. నా కాడైతే అరటి, దానిమ్మ, యాపిల్, మామిడి, బాదం పప్పు, జీడిపప్పు అయ్యున్నయి. అంత మట్టుకైతే ఏసాను. ఏసి మనం ఆ పాలు కొంచెం చల్లారనిచ్చినాక ఒక బౌల్‌లో పోసి, మనం ఈ కట్ చేసుకున్న పళ్ళన్నీ దాంట్లో ఏసుకోవాలి. కొంచెం పోసి ముందు ఈ పళ్ళు దాన్ని ఏసి, తర్వాత మనం మిగిలిన ఈ జ్యూస్ కూడా పోసుకొని, ఆ మిగతా దాంట్లో ఏసుకొని కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకున్నామంటే చల్లగా కూల్‌గా చానా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి.